ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. దేశంలో అర్హులైన వారందరికీ టీకాలు వేయించేందుకు గరిష్ట స్థాయిలో వ్యాక్సినేషన్ సాధించేందుకు ఉద్దేశించిన హర్ ఘర్ దస్తక్ ప్రచార కార్యక్రమం రెండో విడత రేపు దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. పేదవారికి సాధికారత లభించి మనుగడ కోసం చేసే పోరాటం తగ్గినప్పుడు వారు నూతనోత్సాహంతో కార్యోన్ముఖులవుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో 10 కోట్ల రైతు కుటుంబాల లబ్దిదారులకు 2,000 కోట్ల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ పథకం నగదును బ్యాంకు ఖాతాలకు ఆయన ఈరోజు బదిలీ చేశారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని అమలు చేసే ఫార్మాస్యూటికల్స్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా పీఎంబై ఈ నెల తొలిసారిగా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా అమ్మకాలు జరిపింది. జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించవలసిన బకాయిలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో విడుదల చేసింది. దేశంలో అర్హులైన వారందరికీ టీకాలు వేయించేందుకు గరిష్ట స్థాయిలో వ్యాక్సినేషన్ కవరేజ్ చేసేందుకు ఉద్దేశించిన హర్ ఘర్ దస్తక్ ప్రచార కార్యక్రమం రెండో విడత రేపు ప్రారంభం కానుంది. 2 నెలల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యం అర్హులైన వారికి టీకాలు వేసి వ్యాక్సినేషన్ గతిని పెంచడం. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో జూన్ 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు హర్ ఘర్ దస్తక్ 2.0 ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రెండో టీకా తీసుకునేందుకు అర్హులైన వారికి ప్రికాషన్ డోస్ తీసుకోవడం ప్రాముఖ్యత గురించి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాఠశాలలో ఒక ప్రచార కార్యక్రమం ద్వారా 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు వారు వ్యాక్సినేషన్ తీసుకోవడంపై అవగాహన కలిగించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. వృద్దాశ్రమాలు, స్కూళ్లు, కళాశాలలు, జైళ్లు, ఇటుక బట్టీలు మొదలైన కార్యక్షేత్రాల్లో ప్రచార కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తారు. దేశంలో వ్యాక్సినేషన్ గతిని పెంచేందుకు 2 నెలల పాటు హర్ ఘర్ దస్తక్ 2.0 ప్రచార కార్యక్రమం చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేగం తగ్గిందని కేంద్రం అంతకుముందు ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ దస్తక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ వంటి పథకాలు ప్రభుత్వం అనే అర్థాన్ని మార్చివేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సరికొత్త భారతదేశ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి పేదలను సాధికారులు చేసేందుకు పనిచేస్తోందని ఈరోజు షిమ్లాలో జరిగిన గరీబ్ కళ్యాణ్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ చెప్పారు. 100% సాధికారత అంటే ఒక వర్గం పట్ల వివక్ష, ఒక వర్గాన్ని బుజ్జగించడం లాంటి వాటిని నిర్మూలించడంతో పాటు ప్రతి ప్రభుత్వ పథకం నుంచి పూర్తి లబ్దిని పొందడం అని కూడా మోదీ అభివర్ణించారు. సంక్షేమ పథకాలు, సుపరిపాలన, పేదల సంక్షేమం లాంటివి ప్రభుత్వ పాలన అర్థాన్నే మార్చివేశాయని ఆయన చెప్పారు. పేదవారికి సాధికారత లభించి మనుగడ కోసం వారు చేసే పోరాటం స్థాయి తగ్గినప్పుడు వారు నూతనోత్సాహంతో కార్యోన్ముఖులవుతారని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశంలో 10 కోట్ల రైతు కుటుంబాల లబ్దిదారులకు 2,000 కోట్ల రూపాయల నగదును వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ను దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులు, జిల్లా ముఖ్య కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర పథకాల లబ్దిదారులతో ముచ్చటించారు. ఈ ప్రత్యేక సందర్భంలో తాను హిమాచల్ ప్రదేశ్లో ఉండడం ఎంతో సంతోషం కలిగిస్తోందని, 10 కోట్ల మందికి పైగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా తమ బ్యాంకు ఖాతాల్లో నిధులు పొందడం అనేది సంతోషకరమని మోదీ చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశవ్యాప్తంగా షిమ్లా నుంచి తాను నిధులు విడుదల చేశానని ఆయన చెప్పారు. 2014 సంవత్సరం ముందు ప్రభుత్వం అవినీతిని వ్యవస్థలో అంతర్భాగంగా, అనివార్యమైన భాగంగా భావించేదని, అవినీతిపై పోరాటం జరపకపోగా ప్రభుత్వం అవినీతికి తలవంచడంతో మొత్తం దేశంలోనూ పథకాలకు సంబంధించిన డబ్బు అవసరం ఉన్న వారికి చేరకముందే దోపిడీకి గురయ్యేదని మోదీ అన్నారు. ఈనాడు జన్ధన్, ఆధార్, మొబైల్ జామ్ అనే త్రికోణపు వ్యవస్థ కారణంగా డబ్బు జన్ధన్ బ్యాంక్ ఖాతాల్లోకి లబ్దిదారులకు నేరుగా వేగంగా అందుతోందని ఆయన చెప్పారు. ఉజ్వల పథకం కారణంగా ఒంటిళ్లలో పొగచూరిపోయే పరిస్థితి ఈనాడు లేదని, మరుగుదొడ్లకు సంబంధించిన గౌరవాన్ని పేదలకు కూడా అందించగలిగామని ఆయన చెప్పారు. ట్రిపుల్ తలాక్ కారణంగా తమ హక్కుల కోసం మహిళలు ఈనాడు పోరాటగలుగుతున్నారని కూడా నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో హిమాచల్ ప్రదేశ్లో జయరాం ఠాకూర్ ప్రభుత్వం అందించిన సేవలను ఆయన ప్రశంసించారు. రాష్టంలో జలజీవన్ మిషన్ అమల్లో కూడా చెప్పుకోదగ్గ విజయాలున్నాయని మోదీ చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రతి కుటుంబం సాయుధ దళాలకు ఒక వీరుణ్ణి పంపిందని అంటూ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ను 4 దశాబ్దాల నిరీక్షణ అనంతరం తమ ప్రభుత్వం అమలు చేయగలిగిందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని అమలు చేసే ఫార్మాస్యూటికల్స్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా పీఎంబీఐ ఈ నెల తొలిసారిగా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా అమ్మకాలు జరిపింది. 2024 మార్చి కల్లా జనౌషధి కేంద్రాల సంఖ్యను 10,000కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించడంతో పేదలకు సామాన్య మానవులకు చౌక ధరలకే నాణ్యమైన ఔషధాలు అందించే లక్ష్యం నెరవేరింది. గత 5 ఏళ్లలో ఈ పథకం కింద ప్రజలకు 15,000 కోట్ల రూపాయలకు పైగా ఆదా అయిందని అంచనా వేస్తున్నారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కింద దేశంలో 739 జిల్లాల్లో జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ దుకాణాల్లో అత్యవసర ఔషధాలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలాగా పీఎంబీఐ సంస్థ చర్యలు తీసుకుంటోంది. 2014-15 సంవత్సరాల్లో 8 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ సాధించిన పీఎంబీఐ తన 8 ఏళ్ల ప్రస్థానంలో ముందుకు సాగి ఈ నెల 100 కోట్ల రూపాయలు విలువ చేసే అమ్మకాలు సాధించింది. ప్రస్తుతం జనౌషధి దుకాణాల ద్వారా 1,600 రకాల ఔషధాలు, 250 సర్జికల్ పరికరాలు అందుబాటులో ఉంటున్నాయి. 406 జిల్లాల్లోని 3,579 బ్లాకుల్లో జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కొత్త దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తున్నారు. చిన్న పట్టణాలు, బ్లాక్ తాలూకా కేంద్రాల్లో నివసించేవారు ఈ దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద 5 లక్షల రూపాయల ప్రోత్సాహకాలు అందిస్తారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, పర్వత జిల్లాలు, ద్వీప జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ వర్గాల వారికి 2 లక్షల రూపాయల వరకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అదనంగా ఉంటాయి. గురుగ్రామ్, చెన్నై, సూరత్లో 4 భారీ వేర్ హౌస్లను ఏర్పాటు చేసిన పీఎంబీఐ సప్లై చైన్ వ్యవస్థను కూడా పటిష్టం చేసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 39 మంది డిస్టిబ్యూటర్లు కూడా సకాలంలో అన్ని మందులు సరఫరా చేస్తున్నారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే కార్యక్రమం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించేందుకు వీలుగా డ్రిప్ స్ప్రింక్లర్ల వంటివి రైతులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తోంది. వనపర్తి జిల్లా తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన లబ్దిదారుడు ఎం కొండారెడ్డి దీని గురించి తెలియజేస్తూ, ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన ఇందులో ఫర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే కార్యక్రమం చెప్పుకోదగ్గది. ఇందులో డ్రిప్, స్ప్రింక్లర్స్ వంటి మైక్రో ఇరిగేషన్ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నేను కూడా లబ్ధి పొందిన నా మాదిరిగా ఇది ఎంతో మందికి ఉపయోగపడింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించవలసిన బకాయిలను ప్రభుత్వం పూర్తి మొత్తం విడుదల చేసింది. 86,912 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాష్ట్రాలు తమ వనరుల నిర్వహణ చేపట్టేలాగా పెట్టుబడి వ్యయం ఉన్న కార్యక్రమాలను ఆర్థిక సంవత్సరంలో విజయవంతంగా నిర్వహించేలా తోడ్పడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ కాంపెన్సేషన్ నిధిలో 25,000 కోట్ల రూపాయలు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ పరిహారం మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. వసూళ్లు ఇంకా జరపనుండగా కేంద్ర ప్రభుత్వం తన సొంత వనరుల నుంచి ఈ మిగులు మొత్తాన్ని రాష్ట్రాలకు విడుదల చేస్తోంది. రాష్ట్రాలకు వనరుల్లో వచ్చిన వ్యత్యాసాన్ని పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో 1,00,000 కోట్ల రూపాయలు, 2021-22 సంవత్సరంలో 1,59,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే కోస్తా కర్ణాటక, దక్షిణ కర్ణాటకలో కొన్ని చోట్ల, ఉత్తర కర్ణాటకలో అక్కడక్కడ వర్షం కురుస్తోంది. మైసూర్ జిల్లాలోని పెరియపట్టణ, చామరాజనగర్లో భారీగా 7 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదు కాగా ఉడిపి, హసన్ జిల్లాల్లో కూడా 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. బకూలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ ఫెడరేషన్ ప్రపంచ కప్ 2022 పోటీలో భారతీయ మహిళల షూటింగ్ బృందం ఈరోజు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో బంగారు పతకం సాధించింది. ఇలావెనిల్ వాలరివన్, శ్రేయా అగర్వాల్, రమితాలతో కూడిన జట్టు డెన్మార్క్కు చెందిన ప్రత్యర్థులను 17-5 స్కోర్ తేడాతో ఓడించింది. మరోపక్క పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్లో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. విశేషాలు మరొకసారి. దేశంలో అర్హులైన వారందరికీ టీకాలు వేయించేందుకు గరిష్ట స్థాయిలో వ్యాక్సినేషన్ సాధించేందుకు ఉద్దేశించిన హర్ ఘర్ దస్తక్ ప్రచార కార్యక్రమం 2వ విడత రేపు దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద దేశంలో 10 కోట్ల రైతు కుటుంబాలకు 2,000 కోట్ల రూపాయల నిధులను ప్రధానమంత్రి ఈరోజు విడుదల చేశారు. వస్తు సేవల పన్ను పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించవలసిన బకాయిలను ప్రభుత్వం పూర్తి మొత్తంలో విడుదల చేసింది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని అమలు చేసే పీఎంబీఐ సంస్థ ఈ నెల తొలిసారిగా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా అమ్మకాలు జరిపింది.
ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.